హలో అండి. అదేంటో డబ్బులుంటే ఫ్లైట్‌లో రావచ్చా? ఫ్లైట్‌లో వస్తే డబ్బులుండంట. ఇదేంటండి మనుషులు ఇలా రివర్స్‌లో మాట్లాడతారు. అసలు ఫ్లైట్‌కి డబ్బులకు సంబంధం ఏముందండి? మన సిట్యుయేషన్ పరంగా రావాల్సొచ్చింది కాబట్టి నేను రీసెంట్‌లో మా అన్న పెళ్ళికి రావాల్సొచ్చింది. సో, దాన్ని మనసులో పెట్టుకొని మా రిలేషన్ చాలామంది పెళ్ళికొచ్చినప్పుడు ఫ్లైట్‌లో వచ్చావు నీకేంటి ఒంటరిగా ఉన్నావు అనేసి అంటున్నారు. ఫ్లైట్‌లో వస్తే డబ్బున్నట్టు కాదండి. ఏదో నాకు సిట్యుయేషన్ పరంగా మాకు 0 టైమ్‌లో సెలవు దొరకడం వల్ల లీవ్ ఇయ్యక 0 టైమ్‌లో వచ్చినాం. మాకు ఆ టైంలో ట్రైన్ టికెట్ బుక్ అవ్వలేదు. సో, ఫ్లైట్ కొంచెం 2 డేస్‌లో మాకు జర్నీ కాకుండా 1 డేలో వస్తామనేసి ఏదో ఫ్లైట్ బుక్ చేసాం తప్ప మాకేదో డబ్బులు ఎక్కువుండి కాదండి. సో, ప్లీజ్ ఇలాంటివి ఇంకెవరు అనకుంటే బావుంటుంది. ఇలా నా వీడియో చూస్తున్నారు కూడా మీరు ఎవరిని బాధించకండి ప్లీజ్. నాకు చాలా హర్ట్ అయ్యాను. ఎందుకంటే ప్రతిసారి ఇదే మాట. ఏదో జాబ్ ఉన్నంత మాత్రం హ్యాపీగా ఉన్నట్టు కాదు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరు ఏసుకున్న చెప్పులకు ఎన్ని ముళ్ళున్నాయో వాళ్ళకే తెలుస్తుందండి. ఏసుకున్న వాళ్ళకి. అనే వాళ్ళకి కాదు. ఏసుకొని చూసి తెలుస్తది చెప్పులనేది. అలాగే బాధ భరించే వాళ్ళకి తెలుస్తుంది. ఎన్ని అప్పులున్నాయి, ఎన్ని బాధలున్నాయనేసి. ఒంటరిగా అంటారా? ఒంటరిగా ఉండే వాళ్ళకి తెలుస్తుందండి. ఫ్యామిలీతో ఎలా ఉంటే ఎలా ఉంటుంది అండ్ ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుందనేసి. ప్లీజ్ ఇంకోసారి ఇలా ఎవరు అనకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మీరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకండి ఇలా మాట్లాడి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.